కర్షకులతో మమేకమై తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1 గా ఉంచడానికి వారు చేస్తున్నటువంటి కృషిని తెలంగాణ సమాజం గుర్తించింది. అందులో భాగంగానే 2014 నుంచి 23 వరకు అధికారంలో ఉండి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే తెలంగాణ సమాజానికి, ప్రజలకు. ఆ యొక్క బాధని, కష్టాన్ని, కన్నీళ్ళని అర్థం చేసుకున్నటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రేషన్ కార్డు అనేది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, అగ్రకుల పేదలకు ఆత్మగౌరవాన్ని సూచించేటువంటి రేషన్ కార్డు. అటువంటి రేషన్ కార్డుని ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరికీ పంపిణీ చేసే కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలు కన్నీళ్లు దూర్చే కార్యక్రమాన్ని తీసుకొచ్చిన సందర్భం లోపట మరి నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా తిరుమలగిరిలో, అంటే తుంగతుర్తి నియోజకవర్గ సంబంధించినటువంటి తిరుమలగిరిలో ఒక బహిరంగ సభ పెట్టి సంక్షేమ కార్యక్రమాలను కానీ, నీళ్లను కానీ, రోడ్ల విషయం కానీ, పాఠశాలల అభివృద్ధి కానీ, అదేవిధంగా మహిళలకు మరి వడ్డీ లేనటువంటి రుణాలు ఇచ్చే కార్యక్రమం కానీ, మహిళలను కోటీశ్వరం చేసే కార్యక్రమం కానీ, వీటన్నిటిని కూడా ప్రజలకు వివరిస్తూ తిరుమలగిరిలో కానీ, సూర్యాపేటలో కానీ, నల్గొండ జిల్లా కానీ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడంలో వైఫల్యం చెందిర్రు. కాబట్టి మాకు అధికారం ఇచ్చిర్రు, ఒక 50,000 రూపాయలతోటి మందుల శామేలకు టికెట్ ఇస్తే 60,000 మెజార్టీ ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించిరని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ సభ సందర్భంగా అనడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా ఎవరిపైన దూషణ గాని, వ్యక్తిగతంగా వారి పట్ల వ్యతిరేకత గాని, బూతు పదాలు గాని వాడలేదు. ప్రజల ముందు ఒక ఎజెండా పెట్టిండు. మేము వచ్చినటువంటి ఈ యొక్క 19 నెలల కాలంలో ప్రజలకు మేమేం చేసినాం, 10 సంవత్సరాలు తెలంగాణలో అధికారంలో ఉండి కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ తో అంటగాగినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు 1000 కోట్లు సంపాదించుకొని తెలంగాణ ప్రజల రక్తాన్ని మీరు తాగి నిరుద్యోగుల నోట్లో గాని, రైతులు గాని, బలహీన వర్గాలు గాని, మైనార్టీలను గాని మీరు నోట్లో మట్టి కొట్టి తెలంగాణ మొత్తం దోచుకున్నటువంటి దోపిడి దొంగల ముఠా ఇవాళ నన్ను విమర్శిస్తా ఉన్నారు. ప్రజలరా, మీరు ఆలోచన చేయమని చెప్పేసి ప్రజల ముందు ఒక ప్రజా ఎజెండా తీసుకొచ్చిండు. మరి మీరు పనిచేస్తే మిమ్మల్ని ఎందుకు ఆ రకంగా శిక్షించుర్రో మీరు ఒక్కసారి ఆలోచన చేయమని 12 సీట్లలో 11 సీట్లలో చిత్తుగా ఓడించారు. 2 ఎంపీలుంటే చిత్తుగా ఓడించారు. దక్షిణ భారతదేశంలో అత్యధిక మెజార్టీ నల్గొండ జిల్లా నుంచి నల్గొండ పార్లమెంట్ లో రఘువీర్ రెడ్డి గారికి వచ్చిందంటే అది నల్గొండ జిల్లాకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న అవినాభావ సంబంధాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కానీ వీటిని అన్నిటిని కూడా పక్కకు పట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఒక సన్నబియ్యం కార్యక్రమమే గాని, అదేవిధంగా రేషన్ కార్డులే గాని, మరి ఉచిత ప్రయాణం ఏదైతే మహిళలకు ఇస్తా ఉన్నటువంటి సందర్భం లోపల ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కు బ్రహ్మరథం పడుతుంటే 200 రూపాయలతోటి యూనిట్లని ఇవాళ వారు ఏదైతే ఉచిత విద్యుత్ ఇచ్చినారో 21,000 కోట్లతోటి 25 లక్షల కుటుంబాలకు మరి రైతు రుణమాఫీ చేసినారు. వీటన్నిటి గురించి మేము మాట్లాడుతుంటే ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఎదిగినటువంటి గాదర్ కిషోర్ ఉద్యమంలో అందరం కలిసి పనిచేశాం. కానీ నువ్వు గదర్ కిషోర్ లెక్క గబ్బు మాటలు మాట్లాడుతున్నావు రాబాయ్. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని పరుష పదజాలంతో సమాజం అంగీకరించినటువంటి నీచమైన భాషతో నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు బలుపు, అహంకారం మనమెక్కిందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తుకు చేస్తున్నా. ఇప్పటికే ప్రజలు నీ బట్టలు కూడా తీసి 60,000 తోటి చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెడితే నీకు సిగ్గు రాలే. అవినీతి సొమ్ముతోటి, ఇసుకలో, అదేవిధంగా నయం సొమ్ముతోటి 1,000 కోట్ల రూపాయలు ఆ రోజు మీ ప్రభుత్వం నువ్వు దోచుకొని అడ్డగోలిగా ముఖ్యమంత్రి మీద మాట్లాడుతున్నావు. నీకు దమ్ముంటే అభివృద్ధి మీద, సంక్షేమ కార్యక్రమాల మీద, నిరుద్యోగుల మీద, దళిత మీద, ఈ వర్గాల గురించి మాట్లాడు. కానీ నోటికి ఎంత వస్తే అంత ఊర పంది లెక్క, ఊర కుక్క లెక్క నువ్వు మాట్లాడితే ఇది తెలంగాణ ప్రజలు నిన్ను సహించరని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. పెద్ద నువ్వు ఒక్కనివే పోటుగాని లెక్క ఉద్యమం చేసినట్టు, నువ్వు ఒక్కనివే తెలంగాణకు ఎగబొడిచినట్టు
ఈ ప్రజలు, కార్మికులు, కర్షకులు, తెలంగాణ విద్యార్థులు, అమరులు త్యాగం చేస్తే నీకు 2 సార్లు ఎమ్మెల్యే వచ్చిందిరా భయ్. కానీ ఇవన్నీ మర్చిపోయి ఆ రోజు నువ్వు కేసీఆర్ సంఖ నాకి, కేసీఆర్ బూట్లు నాకి పదవి తెచ్చుకున్నంత మాత్రాన నువ్వేదో పెద్ద మొనగాను అయిపోలే. ఎస్, ప్రజలు అధికారం ఇచ్చిర్రు, అధికారంతో సాయం చేయి, పేద ప్రజల యొక్క కన్నీళ్లు దూడ్చు. అంతేగాని అడ్డగోలిగా ఏంది గోడ మీద రాతలు రాసి ముఖ్యమంత్రి గారు గోడలు దుంకిండు. గోడల గురించి, బాత్రూంల గురించి నువ్వే మాట్లాడాలి కిషోర్. తెలంగాణ ప్రజలకు, సంస్థాన్ నారాయణపుర ప్రజలు నీ గురించి అడిగితే చెప్తారు ఊళ్ళో పోతే. వీటి గురించి ఇవాళ చర్చ అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు స్పష్టమైనటువంటి రాహుల్ గాంధీ గారి ఆలోచనని, కాంగ్రెస్ పార్టీ ఆలోచనని, బడుగు బలహీన వర్గాల ఆలోచనని ఎజెండా పెట్టి మేము వచ్చినాము. నువ్వు గొప్పవాడి అనుకుంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల గురించి మాట్లాడు. గోడ మీద రాతలు రాయడం అంటే ఆయనకు ఆనాడు ఉన్నటువంటి కళ. అది ప్రజలు ఆ రోజు ఎవరైతే నాయకులు ఉన్నారో రాసిండు, తప్పేముంది. మీ నాయన రిక్షా దొక్కిండని నాకే చెప్పిండు గాదర్ మారయ్య. చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు చార్మినార్ దాకా చదువుకున్న బిడ్డ, నేను బీదవాణ్ణి, నాకు చదువు చెప్పి క్షమించాలి. అలాంటి సందర్భం లోపల అది ఆత్మగౌరవాన్ని సూచిస్తుంది. ఏ పని చేసిన అనేది ముఖ్యం కాదు, ఆత్మగౌరవంతో బతకాలి. రాజకీయాల్లో వచ్చినప్పుడు దిగజారు మాటలతోటి, అవహేళన మాటలతోటి ప్రపంచాన్ని మెప్పించవచ్చు అనేటువంటి భావనతో ఉన్నావు బిడ్డ. నిన్ను మరోసారి తుంగతుర్తి ప్రజలు బండకేసి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అహంకారంతో, మదమెక్కి, సిగ్గుతో తల వంచుకునే విధంగా నువ్వు మాట్లాడుతున్నటువంటి దిగజారుడు భాషని తెలంగాణ ప్రజలు అంగీకరించరు నా కొడక అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా. నేను అడుగుతున్నా, 10 సంవత్సరాల మీ కాలంలో యూనివర్సిటీలకు వీసీ లేకపోతే మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మాదిగలకు, బీసీలకు, ముదిరాజులకు, మున్నూరు కాపులకు, ముదిరాజులకు, మరి రెడ్డికి, అన్ని వర్గాలకు వీసీలుగా నియమించి సామాజిక న్యాయం చేసిండు. ఒక ప్రజా పరిపాలన పేరుతోటి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని డెఫినెట్ గా ఒక దిశ తిప్పడానికి తన శక్తి వంచన లేకుండా, నిద్ర లేకుండా పనిచేస్తా ఉండు. ఫామ్ హౌస్ నుంచి పరిపాలించలే, లిక్కర్ దాగి పరిపాలించలే, లేకపోతే లిక్కర్ స్కాములో దొంగతనం చేసి జైలుకు పోలే, కాళేశ్వరం కుంభకోణంలో 1000 కోట్లు తీసుకోలే, నయంకు సంబంధించినటువంటి ఆస్తులని మరి నయంని చంపి మేము దోసుకోలే.